మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. ఈ చదివినటువంటి మాటను మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. ఈ అంత్య దినాలలో ఆశీర్వాదమును గూర్చి, దీవెనను గూర్చి వచ్చేటువంటి విషయాలను, వాగ్దానాలను అనేకము మనం చూస్తూ ఉంటాము. కానీ దేవుని యొక్క సత్యవాక్యం మనకు సెలవిస్తున్నటువంటి మాట, నా కొరకు ఎవరైతే నిలబడతారో, నా మార్గములు ఎవరైతే నడుస్తారో, నన్ను ఎందరైతే అంగీకరిస్తారో, నా ఆజ్ఞలకు లోబడి నా అడుగుజాడల్లో సాగిపోతూ ఇరుకు మార్గమున ప్రవేశిస్తారో వారు అందరి చేత ద్వేషించబడతారు. ఇంకా మనం 24వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడుదురు అని ఉంటుంది. మాటి మాటికి ప్రభు నన్ను అంగీకరించుట చేత, నా నామము నిమిత్తం మీరు నన్ను ఒప్పుకున్నందుకు, నన్ను అనుసరిస్తున్నందుకు జనులు మిమ్మల్ని ద్వేషిస్తారు, సకల జనులు మిమ్మల్ని ద్వేషిస్తారు, హింసిస్తారు అని మాటి మాటికి ఆయన బోధిస్తూనే ఉన్నారు. ఇంకనూ ఆయన అంటారు, లోకములో మీకు శ్రమ అని కూడా అంటారు. ఆయనను మీరు గుర్తించండి, నా ఆత్మ మీతో ఉన్నది, మీ జ్ఞానానికి మించిన నా సమాధానం మీ హృదయంను ఏలుబడి చేస్తుంటుంది. నేనిచ్చేటువంటి సంతోషము, సమాధానాన్ని, ఆనందాన్ని మీ యొద్ద నుండి ఎవ్వరు కూడా తీసివేయలేరు అని ప్రభు తన యొక్క నామము నిమిత్తం కలిగేటువంటి వ్యతిరేకతలను తెలియచేస్తూ, ఆ సందర్భంలో ఆయన ఏ విధంగా తోడుగా ఉంటారనేది కూడా ఆయన తెలియచేస్తున్నారు. ఇంకను ఆ వచనాలు కొంచెం మనం పైకి చూసినట్లయితే 17వ వచనం, మనుషులను గూర్చి జాగ్రత్త పరుడి, వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కుట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుము, ఏమి చేయుదుము అని చింతపడుకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. ఇక్కడ మనం చూస్తున్నాం, నా నామము నిమిత్తం మీరు అధిపతుల యొద్దకు, రాజుల యొద్దకు తేబడతారు, హింసింపబడతారు, కొరడాలతో కొట్టించబడతారు, మనుషుల చేత ద్వేషించబడతారు, సమాజ మందిరాలకు ఈర్వబడతారు అని అనేకమైనటువంటి విషయాలను ప్రకటించారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం క్రీస్తును అంగీకరించినప్పుడు ఇటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్నటువంటి సంగతిని మనం గుర్తించాలి. ఆయనను అనుసరించుట చేత ఒక కుటుంబంలోనే వ్యత్యాసాలు ఎదురవుతూ ఉంటాయి. తండ్రికి కుమార్తెకు, తల్లికి కుమార్తెకు, కోడలికి అత్తకు విరోధములు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులలోనే వ్యతిరేకతలు, విరోధ భావాలు పొరచూపుతూ ఉంటాయి. కారణం క్రీస్తును అంగీకరించుట చేత, సత్యమునకు సాక్షిగా నిలబడుట చేత. అందుకే కీర్తనాకారుడు ఈ విధంగా అంటాడు, నేను కోరినది సమాధానమే, ఆయనను నా మాట వినిన తోడనే శత్రువులు నా మీదకి దండుగా దిగుతూ ఉన్నారు. మరియు అంటాడు, నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రులేరి అని అంటారు. కనుక మనం ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైన దానిని, మేలైన దానిని, సత్యమైన దానిని ఎన్నుకునేటప్పుడు జనులకు మనం శత్రువులంగా మార్చబడతాం. మనలను వారు తృణీకరిస్తారు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా సమృద్ధిని అనుభవిస్తూ ఉంటాడో, అసూయపరులకు, కోపోద్రికులకు, శత్రులకు వారి మీద అసహ్యం పుడుతుంది. వారిని అంతమొందించాలని ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా మనం క్రీస్తును అంగీకరించి ఆయన కొరకు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, సత్యముగా, నిజము పలుకుతూ నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు అపవాది సంబంధులకు మనం శత్రువులుగా మార్చబడతాం. అప్పుడు వారి యొక్క దుష్టక్రియలకు మనం ఆటంకంగా ఉండడం చేత, వారు తీసుకునేటువంటి లంచాలకు, వారు చేసేటువంటి మోసాలకు, వారు చెప్పేటువంటి అబద్ధాలకు, వారు చేసేటువంటి దుష్టక్రియలకు మనం ఒప్పక వాటిని అడ్డగిస్తూ ఉంటాము. కనుక మనం వారికి శత్రువులుగా మార్చబడతాము. మనము ఇది చేయకూడదు, ఇది తప్పు అని చెప్పుట చేత వారికి శత్రువులుగా మార్చబడతాము. ఈ మార్గం సరైనది కాదు, ఇది సత్యత్రోవ అని తెలియచేయడం చేత వారికి మనం శత్రువులుగా మార్చబడతాము. దానిని బట్టి వారు హింసకు గురి చేస్తారు, కొరడా దెబ్బలు కొట్టిస్తారు, చెరసాలలో వేయిస్తారు, అధిపతుల యొద్దకు, రాజుల యొద్దకు తీసుకుని పోతారు. ఆ పెద్దల యొద్దకు, ఈ పెద్దల యొద్దకు పంచాయతీల కొరకు, న్యాయం కొరకు, తీర్పు కొరకు తీసుకుని పోతూ ఉంటారు. అయితే నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం క్రీస్తును అంగీకరించినప్పుడు ఇవన్నీ సర్వసాధారణం. ఆ సందర్భంలో మనము గుర్తించవలసినటువంటి విషయం, ఆయన మనతో, మన ప్రక్కనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి
మనను సర్వసత్యంలో నడిపిస్తూ ఉంటాడు. కుడి ఎడమలకు త్రొట్టిల్లిపోకుండా, పాపములో పడిపోకుండా మనను ఉజ్జింప చేస్తూ, నవనూతనమైనటువంటి బలమును కలుగు చేస్తూ, ఆయన చిత్తానుసారంగా ఆయన ఉండి నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేయుటకు ఆత్మీయ జ్ఞానంతో మనల్ని ముందుకు నడిపిస్తారు. అందుకే ఆ వచనాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే, మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు అని చెప్తూ, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. ఇలా వచ్చేటువంటి హింసలకు, బాధలకు, వ్యతిరేకతలకు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు అనేకులు క్రీస్తును విసర్జించి మరలా పాప పంకిలో, అదే రొచ్చులో, అదే పాపపు బంధకాలలో, అపవారి తంత్రాల్లో చిక్కుబడి ఉంటారు. అదే వ్యసనాల్లో వారు మరలా మగ్గిపోతూ ఉంటారు. అయితే అంతము వరకు సహించినవాడు, చివరి దశ వరకు ఆయన రాకడ పర్యంతము ఎవరైతే వీటన్నిటిని తాలుకొని క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడతారో, యోధులుగా, ప్రార్థన వీరులుగా ముందుకు సాగుతూ ఉంటారో, వారు రక్షించబడి ఆయనతో పాటు నిత్యత్వంలోనికి ప్రవేశిస్తారు. ఆయన నుండి రాజ్యంలోకి యోగ్యులుగా తీసుకొని పోబడతారు. ఇంతకీ వారు ఎందుకు ఇలా చేస్తున్నారు, దేని కొరకు చేస్తున్నారు అని మనం చూసినట్లయితే చాలా సున్నితమైనటువంటి మాటను మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనం మధ్యలో మాట, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తం వీటన్నిటిని మీకు చేయదు. ఎందుకని వారు అవన్నీ చేస్తున్నారు? ఇటువంటి వ్యతిరేకతలను ఎందుకు వారు చేస్తున్నారు? ఎందుకని సత్య, సాధువు, నిజ, పరిశుద్ధ, నీతిమత్వముతో ముందుకు సాగుతున్నటువంటి క్రైస్తవులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చూసినట్లయితే ఒకటే ఒక మాట, వారు దేవునిని ఎరుగనందున. వారు క్రీస్తుని ఎరిగినట్లయితే, దేవుణ్ణి ఎరిగినట్లయితే, ఆయన ప్రేమను ఎరిగినట్లయితే, ఆయన సమాధానమును ఎరిగినట్లయితే, ఆయన త్యాగమును గుర్తించినట్లయితే వారు ఈ విధంగా చేయరు. వారు తెలియకపోవటం చేతే, వారు ఆ విషయాన్ని ఎరిగి ఉండకపోవటం చేతయే ఈ విధంగా వ్యతిరేకతలను సృష్టిస్తూ, గేలి చేస్తూ, అవమానిస్తూ, చెరసాల్లో వేయిస్తూ, నిందలో అవమానాలకు అవకాశం ఇస్తూ, హింసిస్తూ, కొరడా దెబ్బలతోనూ బాధ పెట్టాలని, హింసించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, వారు దేవుణ్ణి ఎరగకపోవడం చేత తప్ప వేరేది కానే కాదు. వారు మనకి హింసను కలుగు చేస్తున్నారు, మనల్ని ద్వేషిస్తున్నారు, మనల్ని బాధకు పెడుతున్నారు, మనల్ని చెరసాలకు గురి చేస్తున్నారు, కొరడా దెబ్బలు కొడుతున్నారు అని వారిని మనం ద్వేషించక, వారు దేవుని ప్రేమను ఎరుగక ఉన్నారు, దేవునిని ఎరుగక ఉన్నారని గుర్తించి వారి నిమిత్తం మనం సహనముతో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఇట్టి సహనము కలిగినటువంటి ప్రేమ, ఇట్టి సహనము కలిగినటువంటి క్షమాగుణం, ఇట్టి సహనము కలిగినటువంటి ఐక్యతను మనం కాపాడుకుంటూ ముందుకు సాగిపోవాలని పరిశుద్ధాత్ముడు నేడు తేటగా సెలవిస్తున్నారు. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఉత్తరం రాస్తూ, నా నామము నిమిత్తం నువ్వు భారము భరించి అలయక ఉన్నావని నేను ఎరుగుతును అని అంటాడు ప్రభు. అంటే ఆయన నామము నిమిత్తం ఎన్నో భారాలు, బరువులు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎదురైనప్పటికీ మనం అలయక ఉండే ఆయన కొరకు ముందుకు సాగిపోతున్నటువంటి విషయాన్ని ఆయన బాగుగా గుర్తెరిగిన వాడు. మరియు దానికి బహుమానంగా, ప్రతిఫలంగా ఉన్నతమైనటువంటి, శాశ్వతమైనటువంటి, శ్రేయస్కరమైనటువంటి దీవెనలను, ఆశీర్వాదాలను ఆయన దాచి ఉంచారు. వాటిని మనకు అనుగ్రహించడానికి సహనము కలిగి జీవించడని నేడు మనకు సెలవిస్తున్నారు. కనుక ఎంత దినాల్లో మనం గుర్తించవలసింది, ఆయన నామం నిమిత్తం మనం ద్వేషించబడతాం, ఆయన నామం నిమిత్తం మనం హింసించబడతాం, ఆయన నామం నిమిత్తం చెరసాలలో వేయబడతాం, ఆయన నామం నిమిత్తం కొట్టబడతాము, నెట్టబడతాం, తృణీకరించబడతాం, అవమానాలకు గురి అవుతాం. అయితే ఒకటి వాస్తవం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉండి సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆ యొక్క వ్యతిరేకతలను బట్టి క్రీస్తు ప్రేమలో నుండి తొలగిపోక, సడలిపోక ఆయనను స్థిరపరుస్తాడు. ఆయన ఉండు నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా తీసుకుని పోతాడు. అంతం వరకు మనం సహించినట్లుగా మనల్ని మనం, మన హృదయాన్ని ఈ లోక పాపలు పడిపోకుండా జాగరూకత కలిగి కాపాడుకుంటూ ముందుకు సాగిపోతున్నట్లయితే ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయం ఎన్నికట్టు ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిందాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నా నామము నిమిత్తము మీరు హింసించబడతారు, ద్వేషించబడతారని సెలవిస్తూ, అయితే అంతవరకు సహించబడి రక్షించబడతారని, నా ఆత్మ మీలో ఉండి సహాయం చేస్తాడని మీరు సెలవిచ్చి ధైర్యపరిచి ప్రోత్సాహపరిచిన మాటలన్నింటిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీకు నీ అంత్య దినాల్లో నీ కొరకు ఈ వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా నిలబడాలని మీరు సెలవిస్తూ నడిపిస్తున్న మాటలను బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఈ వాక్యాన్ని ప్రతి వారు అటు విధంగా సహనము కలిగి, ఓర్పు కలిగి, క్షమాగుణముతో, ప్రేమ కలిగి ప్రార్థనలో ముందుకు సాగుటకు, భక్తిలో ముందుకు సాగుటకు, నిరీక్షణ కలిగి ముందుకు సాగుటకు కృపదైత్యమని నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.